హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం బెండకాయతో పచ్చడి చేస్తున్నామండి. చాలా రోజులు అయిందండి రాగి ముద్ద చేసి. రాగి ముద్దకి కాంబినేషన్ గా చట్నీ, అలాగే అంటి దంటితో తాలింపు చేస్తున్నామండి. అలాగే రైస్ కూడా పెట్టేస్తున్నాం. లంచ్ బాక్స్ కి అవుతుంది, పొద్దున్న టిఫిన్ కి అవుతుందండి. రెండింటికి సరిపోయేట్లు మనం ఈ రోజు చట్నీ చేసి రాగి ముద్ద చేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ బెండకాయ రోటి పచ్చడి చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే సరిపోదు, టైం అయిపోతా ఉంది కాబట్టి మనం ఈరోజు మిక్సీ పట్టేద్దామండి. టైం ఉన్నట్లయితే రోట్లో చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు మన బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 400 గ్రాములు ఉందండి ఈ బెండకాయలు. దీనికి మెజర్మెంట్ చెప్తున్నానండి. 4 టమోటాలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, ఒక పెద్ద తెల్లగడ్డ, గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, అలాగే చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ చట్నీకి వచ్చి పులుపు, కారం, ఉప్పు బ్యాలెన్స్ అయితే ఆ చట్నీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఈ పచ్చడికి వచ్చి ఒకటొకటే వేయించి తనిగా తీసుకోవాలండి. బెండకాయ పులుగురు అయితే అన్ని ఒకటిగా వేసి వేయించుతామండి. ఇది అట్లా కదండి, అన్ని సపరేట్ గా వేయించుకున్నామంటే మనం రుబ్బేటప్పుడు ఒకటొకటే వేసి రుబ్బుకున్నామంటే బాగుంటుందండి. ఇంకొకటండి, ఈ బెండకాయ పులుగురు కూడా జిగురు కొంచెం తగ్గుతుందండి ఇలా చేసేదాని వల్ల. నేను ఇంకో టైప్ చెప్పాను కదా, అది చేసేదైతే బంకగా ఉంటుంది. కాకపోతే ముద్ద నోట్లో పెడితేనే అట్లే జారిపోతుందండి. అంత బాగుంటుందండి బెండకాయ పులుగురు కూడా. చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఇది మనం ఒకటొకటే వేయించుకునే దాని వల్ల జిగిరి అనేది తగ్గుతుందండి. ఇప్పుడు అన్ని కడిగి కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డ కొద్ది పెద్ద సైజే కట్ చేస్తున్నానండి. మనం వేయించేసి మనం మిక్సీ పడతాం కదా, కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటాలు కూడా కడిగి కట్ చేసుకునేద్దాము. టమాటాలు కూడా పెద్దవి కాదు, చిన్నవి కాదండి, మీడియంగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే బిన్నె మగ్గుతాయండి. చూడండి, ఈ మాత్రం కట్ చేస్తే సరిపోతుందండి. టమోటాలు కట్ చేసేది కూడా చెప్పాలక్క అనుకుంటారండి చాలామంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తేనే కదండి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నానండి. అలాగే మన బిజీ పీపుల్కి ఏది ముందు ఏది వెనక చేసుకునేది తెలుస్తుందండి. ఫాస్ట్గా అయిపోతుంది. వాళ్ళకి ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోతారండి. మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే టిఫిన్ ఐటమ్స్, ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, లంచ్ బాక్స్కి ఏం తీసుకువెళ్ళాలి అనే వాళ్ళకి నా ఛానల్ కానీ చూసినట్లయితే ఈజీగా మీకు అన్ని వంటలు తెలిసిపోతుందండి. నేను చేసినా కానీ వారం సరిపోయేంత వంటలు ఉన్నాయండి మన ఛానల్లో. కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి, అట్లాగే లైక్ చేయండి. ఇప్పుడు బెండకాయ కడుక్కునేద్దామండి. బెండకాయ బాగా కడిగేసి వడగేసేస్తాము. ఇవన్నీ వేయించుకునే లోపల అది కొంచెం నీళ్ళు వడుగుతుంది. అప్పుడు కట్ చేసి అలానే వేసేయచ్చండి. మీకు టైం ఉన్నట్లయితే మీరు ఇట్లా వడగేసేసి తుడిచేసి కానీ చేసుకున్నట్టు ఇంకా భిన్న అయిపోతుందండి. నేనైతే ఇట్లా వడగేసి అలానే వేయించుతున్నాను. మీరు బాగా వేయించి చేసుకున్నట్లయితే 3 రోజులు నిలువ ఉంటుందండి. మీరు కొంచెం వేయకుండా చేసినట్లయితే ఒక రోజే అండి. ఇది 26 కడాయి అండి. దీన్ని పెట్టుకుందాము. ఇక్కడ నేను బియ్యం నానబెట్టేసినానండి. ఇది రైస్ కండి. ఒక హాఫ్ అన్ అవర్ నానిందంటే అన్నం అనేది బాగా అవుతుందండి. కుక్కర్లో పెట్టలేదండి. ఎప్పుడో ఒక్కరోజు నేను కుక్కర్లో పెడతాను. నాకు వీలైనంత బియ్యం కడిగి నానబెట్టేసి వంచుకుంటానండి. వంచేదాని వల్ల కాళ్ళు నొప్పులు రావనేసి చెప్పిందండి అమ్మ. కాబట్టి నేను ఇలానే చేస్తాను. అలాగే సంగటికి కూడా బియ్యం నానబెట్టేసినాను. కడిగేసి దీన్ని పెట్టేసినామంటే ఇదే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనము బెండకాయ పచ్చడికి కళా పెట్టేసినాము కదండి. ఇవన్నీ వేయించుకుంటానే నేను ఒక పక్క రైస్కి పెట్టేస్తాను. ఈ పక్క స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా, ఈ పక్క పల్లిమికి కానీ అలాగే సంగటికి కానీ పెట్టేసినామంటే ఫాస్ట్గా అయిపోతుందండి వంట అనేది. ఇప్పుడు కళాయి పెట్టేసినామండి, వేడి ఎక్కింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొద్దిగానే వేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నానండి, అలాగే ధనియాలు. ఇవి 2 వేయించుకునేద్దాం ఫస్ట్. మన ఎండుమిరపకాయలు అనేది కొద్దిగా కలర్ వస్తే సరిపోతుందండి. అప్పుడు ధనియాలు కూడా ఏగిపోతుంది, తీసేద్దాము. చూడండి, ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీయేద్దాం. ఇప్పుడు ఇదే కళాయిలోనే ఇంకొద్దిగా నూనె వేసుకుందామండి. కొద్దిగా నూనె ఉంది. ఇప్పుడు బెండకాయ కట్ చేసి వేద్దామండి. చూడండి, బెండకాయ కూడా నేను ఈ సైజులో కట్ చేస్తున్నానండి. చాలా చిన్నగా కట్ చేసుకున్నామంటే టైం వేస్ట్ అవుతుందండి. ఎలాగో మిక్సీ పడతాం కదా, కాబట్టి కొంచెం పొడుగ్గా వేసుకున్నా కానీ వేగిపోతుందండి. బెండకాయ అనేది పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వారానికి ఒక రోజు తీసుకున్నామంటే మనకు మైండ్ బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను కళాయి ఇప్పుడు వేయించాను కదా, అలానే పెట్టేసినాను. సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టినానండి. ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. మీరు
మీరు కోసేటప్పుడే చూసుకోండి ఏమన్నా పురుగులు ఏమన్నా ఉందనేసి. మన ఛానల్లో బెండకాయ పులుసు కానీ ఉందండి, చూడండి తమిళనాడు స్టైల్లో చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఆ బెండకాయ పులుసు కూడా చాలా సూపర్గా ఉంటుందండి. సంగటికి, రైస్కి, మధ్యాహ్నం మీరు లంచ్కి తీసుకువెళ్ళచ్చు. పొద్దున్న సంగటి చేసుకోవచ్చండి. దానికి దోశ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఆ బెండకాయ పులుసుకి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి, ఈ బెండకాయలు వేసేద్దాము. అవి కట్ చేసుకుందాం అలానే. అలానే మిగిలిన బెండకాయలు కూడా కట్ చేసి వేసేద్దామండి. ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు కలుపుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే ఫాస్ట్లో వేగిపోతుందండి. టమోటా అంతా వేసి ఒకే పారి వేయించేదాని వల్ల బంక్ వస్తుందండి. ఇలా ఒకటొకటే వేసుకున్నామంటే ఆ బంక్ అనేది తగ్గుతుంది. చూడండి ఫస్ట్లో నేను బంక లాస్ట్లో ఉండదు చూడండి. ఇప్పుడు జిగురు కనిపిస్తుందా, ఆడికి కొంచెం తగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ బంక్ అనేది లాస్ట్ దాకా చూడండి ఉండదు. చూడండి ఫస్ట్లో బంక్ వచ్చిందండి, ఇప్పుడు ఎక్కడ బంక్ అనేది రాలేదు. ఇంకొంచెం వాడుచుకుందామండి. ఇది ఎలాగో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటాం కదా, ఆ టైంలో మన చేతులు ఖాళీగా ఉంటుందండి. మన వంట ఫాస్ట్ కావాలంటే మనం అరటికాయ దంటు కట్ చేసి పెట్టేసినామంటే, కుక్కర్లో ఒక విజిల్ పెట్టినామంటే అది తిరుగుబాటు పెట్టేస్తే ఈజీగా తాలింపు అయిపోతుందండి. ఈ తాలింపు అనేది కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. నెలకు ఒక 2 సార్లనే ఇది తాలింపు కానీ, కూటు కానీ, అలాగే మసాలా కూర చేసుకున్న చాలా బాగుంటుందండి. అలా చేసుకొని తిన్నట్లయితే మన కిడ్నీలో స్టోన్ అనేది ఫాస్ట్గా కరిగిపోతుందండి. కాబట్టి అప్పుడప్పుడు ఇది కూడా చేసుకోండి. పైన ఈ లేయర్ తీసేయాలండి. ఆల్రెడీ నేను ఒకటి తీసేసాను. కనిపిస్తుంది కదండి, ఇది ఇంకా ఒకటి తీయాలండి. ఇది చూసేదానికి ఇంతలా ఉంటుందండి, లోపల ఉండేది ఇంతే అండి. ఇది పరగడుపున జ్యూస్ చేసుకొని తాగినా కానీ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. చూడండి ఇంతే అండి మనకు వచ్చింది. చూడడానికి ఎంత లావు ఉండింది, ఇప్పుడు చూడండి అంతా తీసేసి నాకు ఎంత లావు ఉందో. ఇది ఒకసారి మధ్యలో కలుపుకునేసి అరటి దంట అనేది కట్ చేసుకునేద్దామండి. ఈ పక్క ఆ పక్క కొంచెం కట్ చేసి తీసేయాలండి. వాళ్ళు ఎప్పుడో కట్ చేసి ఉంటారు కదా, ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేసి తీసేస్తున్నాను. ఇలా జిగ్జాగ్ ఉండే చాకు తీసుకున్నంటే దీంతో ఉండే నార ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా ఉంది కదా, ఇప్పుడు తీసినామంటే చూసారా ఇట్లా వచ్చేస్తుందండి. ఒక 2 కోస్తే ఎక్కువ వస్తుంది, చూపిస్తాను. చూడండి ఇట్లా ఇట్లా వచ్చేస్తుందండి నార అనేది. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా పొడవుగా వేసుకొని చిన్నగా కట్ చేసుకుందాము. చూడండి నార అనేది ఎట్లా వచ్చిందో. అలానే పెట్టకూడదండి, నీళ్ళలో వేసేయాలి. మీకు పెరుగు ఉంటే పెరుగు కానీ కొంచెంసేపు వేసుకోండి, ఎందుకంటే అరగంట పెట్టేటుంటే పెరుగు వేసుకోండి. నేను ఇప్పుడు కట్ చేస్తానే అలానే పెట్టేస్తానండి. అన్నం కూడా పొంగొచ్చేసింది. అలాగే బెండకాయ కలబెట్టుకుందాం. బెండకాయ కూడా మగ్గిపోయి వచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలండి బెండకాయ కూడా తీయేద్దాం. ఇది అన్నం కింద సిమ్ చేసినామంటే దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. చూడండి కట్ చేసినప్పుడంతా ఇలా వచ్చేస్తుందండి.
వెజిటేబుల్ అనేది అన్నీ తినాలండి, అన్నీ తింటేనే హెల్త్ బాగుంటుంది. ఇలా కట్ చేసినవంతా మనము నీళ్ళల్లో వేసేయాలండి. అప్పుడే ఇదంతా కట్ చేసుకునేసినామండి. మనకు స్టవ్ అయితే ఖాళీ లేదు కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా పెరుగు వేస్తున్నానండి. మనం పాలల్లో మజ్జిగ వేస్తాం కదా, అంత వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి వదిలేస్తాము. మన అంటిదంటి కట్ చేసుకునే లోపల బెండకాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూడండి, ఫస్ట్లో జిగురుకి ఇప్పుడు ఏం జిగురు లేదండి. అలానే మనం వేసిన 2 భాగాలు అయితే 1 భాగం అయిందండి బెండకాయ కూడా. ఇట్లా వేయించుకోవాలండి బెండకాయ అనేది. ఇలా వేయించుకున్నట్లయితే మీకు 3 రోజులు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. ఇందులోనే కొద్దిగా నూనె అండి, ఎక్కువ అవసరం లేదు. ఎర్రగడ్డలు, అలాగే తెల్లగడ్డలు కూడా నేను తొక్క తీయలేదండి, పైన కింద కట్ చేసి వేసాను. ఇది కొంచెం మగ్గినాక టమాటాలు వేసేద్దాం. టమాటా చింతపండు 2 ఒకే పారు వేసేద్దాం. చూడండి, ఇప్పుడు టమాటా చింతపండు వేస్తున్నాను. ఇది కొంచెం ఫాస్ట్లో మగ్గడానికి కల్లుప్పు వేద్దాం. రుచికి సరిపోయినంత కల్లుప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు టమాటాలు అంతా బాగా మగ్గిందంటే మన చట్నీ మిక్సీకి వేసేదే అండి. మూత పెడదామండి, ఫాస్ట్లో మగ్గుతుంది. సిమ్లో పెట్టుకుందామండి. మనం చట్నీ తిరుగుబాతికి చిన్న ఎర్రగడ్డలు కోసుకుందామండి. ఈ చిన్న ఎర్రగడ్డలు వేసేదానివల్ల చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి. మీకు టైం ఉంటే తిరుగుబాతి పెట్టండి, లేదంటే అలానే ఉండి తీసుకొని వెళ్ళొచ్చండి. ఇప్పుడు టమాటాలు చూద్దామండి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గింది. ఇంకొంతసేపు అండి ఇది ఆఫ్ చేద్దాము. ఇప్పుడు రైస్ చూద్దామండి. రైస్ కూడా అంతే అండి, పొంగు వచ్చిందంటే మన సిమ్లో పెట్టేసినామంటే అన్నం ఉడికిపోతుందండి. మన అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలండి అన్నం కూడా ఉంచేస్తాను. ఇప్పుడు మన అంటిదంటే కుక్కర్కి వేసుకునేద్దామండి. ఇప్పుడు దీనికి కొద్దిగా నీళ్ళు, ఎక్కువ పోయేద్దండి, కొద్దిగా చాలు. కొద్దిగా కల్లుపు. నీళ్ళు కొద్దిగా పెట్టినాను చూడండి, ఇది మునిగేంత పెడితే సరిపోతుందండి. ఇంతే చాలండి, ఎక్కువ పెట్టద్దండి. చూడండి, ఇప్పుడు టమాటా మగ్గింది, దించేస్తామండి. చూడండి, ఈ పక్క ఉడికెక్కిందండి, ఎందుకంటే అన్నం పెట్టాం కదా, ఈ సెగ తగిలే గుందరికి కొంచెం ఎక్కువ వేడెక్కింది. ఈ పక్క అయితే వేడెక్కలేదండి. కళాయి అనేది అంత బాగుందండి. ఇప్పుడు టమాటా దించేసినాం కదండి, స్టవ్ ఖాళీగా ఉంది, సిమ్లోనే పెట్టాను. హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ పెట్టేసినానండి. ఇది 1 విజిల్ వస్తే సరిపోతుంది. అన్నం కూడా ఉడికిపోయింది, అన్నం వంచేద్దాము. వంచిన తర్వాత 1 నిమిషం సెగన్ పెడదామండి. చూడండి, మన అన్నం అనేది కూడా ఎంత పలపలా అని వచ్చిందో. కాకపోతే ఒక అరగంట నానబెట్టాలండి బియ్యం అనేది. కుక్కర్లో పెట్టినా కూడా అంతే అండి, నేను అరగంట 1 గంట నానబెడతాను. ఇప్పుడు 1 నిమిషం అయితేనే ఈ పక్క దించేసి మన సంగటికి పెట్టేద్దాం. రైస్ అయిపోయిందండి, రైస్ దించేద్దాము. స్టవ్ ఆఫ్ చేయలేదండి, అలానే ఉంది. నేను ఎప్పుడు అంటించినప్పటి నుంచి స్టవ్ ఇంకా ఆఫ్ చేయలేదండి. ఇప్పుడు మనం అలానే సంగటికి పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేందుకు మన చట్నీ మిక్సీ పెట్టేయాలండి. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు వేసుకుందాం. ఇది 1 చుట్టూ మిక్సీకి పట్టుకుందాం. చూడండి, ఈ మాత్రం ఎదిగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకునేద్దాం. ఫ్యాన్ కింద పెట్టామండి, ఫాస్ట్లో చల్లారిపోయింది. టమాటా వేసుకునేద్దాం. ఇప్పుడు టమాటా వేసాం కదా, ఒకే చుట్టూ అండి, అలా తిప్పి ఇలా ఆఫ్ చేద్దాం. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. ఇప్పుడు అంతా మిక్సీ పెట్టేద్దాం చట్నీ లాగా.
చూడండి మన చట్నీ అనేది మిక్సీ పట్టేస్తామండి. రోట్లో అయితే ఒక్కలో ముక్కలుగా చేసుకొని ఉండొచ్చు. మిక్సీ కదా అలా తిప్పి ఇలా ఆఫ్ చేసినా కానీ ఇలా అయిపోయిందండి. పర్వాలేదండి, ఇట్లా ఉంటే అన్నీ మిక్స్ అయిపోయేదాని వల్ల పిల్లలు ఈజీగా తింటారు. ఇప్పుడు కుక్కర్ ఒక విజిల్ వచ్చిందంటే మనం కుక్కర్ తీసి పక్కన పెట్టేసి తిరుగుబాత పెట్టేస్తామండి. చట్నీ విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. చట్నీ తిరుగుబాతకి 22 కడాయి పెడుతున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. వడిం వేసుకుందాం. వడిం అనేది బాగా వేగాలండి. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. మనం మామూలుగా పప్పు కానీ చట్నీ కానీ తిరుగుబాతు వేయాలంటే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ వేస్తాం కదండి. ఈ వడింలో అనేది అన్నీ ఉందండి. కాబట్టి నేను ఇక్కడ ఆవాలు ఏమీ వేయలేదు. ఈ వడిం మీరు ఎలా చేయాలని తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను, ఇక్కడే క్లిక్ చేసి చూడండి. కొద్దిగా కరివేపాకు. మీకు టైం ఉంటేనే పోపు పెట్టుకోండి, లేదంటే మీరు అలానూ తినచ్చండి. ఈ మాత్రం వేయితే చాలండి. ఇప్పుడు మన చట్నీ వేసుకునేద్దాం. పోపు పెట్టాం కదండి, ఒకసారి కలిపేసి మనం దించేస్తామండి. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే మీరు ఇప్పుడే చూసుకోవాలి. అంతే అండి, మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. చిన్నరగడ్డలు వేసిన దానివల్ల తింటా ఉంటే అక్కడక్కడ తగులుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతే అండి, అయిపోయింది మన చట్నీ కూడా. ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తామండి. స్టవ్ ఆఫ్ చేయలేదండి, సిమ్లో పెట్టేసి మన చట్నీ కళాయి దించి పక్కన పెట్టేసి 24 కళాయి అండి. ఇది తాలింపుకి పెట్టినాను. చూడండి సంగటికి కూడా పొంగు వచ్చేసిందండి. కళాయి వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఇప్పుడు పచ్చనిపప్పు. ఏ తిరుగుబాతు పెట్టినా ఆవాలు అనేది బాగా చిట్లా పట్ల అనాలండి, లేకుంటే అది తినేటప్పుడు బాగోదు. తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతా వేసేస్తున్నానండి. అలాగే కరివేపాకు. కొద్దిగా పసుపు. చూడండి ఇది ఉడికిందండి. ఇది ఎంత ఉడికినా మన అరటికాయ అంత మెత్తగా అయితే ఉడకదండి, ఇట్లే ఉంటుంది, ఇట్లే పలుకులుగానే ఉంటుందండి. ఇప్పుడు నీళ్ళతో కూడా పోసేస్తున్నాను. చూడండి ఇది వేగింది, నీళ్ళతో కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. కలుపుకొని మూత పెట్టేసినామంటే ఈ నీళ్ళంతా బాగా లాగేసిందంటే మనం పల్లీలు పొడి వేసి ఆఫ్ చేస్తామండి. చూడండి ఈ కడాయికి మూత ఇదండి, చాలా గ్రిప్పుగా కూర్చుని చూసారా. సంగటికి కూడా మన అన్నం అనేది ఉడికిందండి. ముక్కలు బాగా ముడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం గెంజి ఉంచుకుందాము. ఇంత గెంజిలో పిండి పోసినామంటే సంగటి అనేది మెత్తగా వచ్చేస్తుందండి. కొంచెం వంచేసినామంటే చాలా, లేదంటే కూడా పోసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా గెంజి ఉంచేద్దాం. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి సరిపోయినంత పిండి వేసుకుందాం. ఈ గెరిటితో 2 వేసినానండి నేను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడక పెట్టుకుందామండి. ఇట్లా పోసి ఉడక పెట్టాలండి. ఉడక పెట్టకుండానే చాలా మంది సంగటికి ఎలికేస్తారండి. అలా తినేదాని వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుందండి, కడుపు నొప్పి కూడా వస్తుంది. కాబట్టి మనం 5 నుంచి 7 నిమిషాల్లో ఉడక పెట్టుకున్నామంటే బాగా ఉడుకుతుంది ఆ పిండి అనేది. అప్పుడు కెలుక్కున్నామంటే మనకు సంగటి కూడా పువ్వు లాగుంటుందండి. కాబట్టి ఇలా ఉడక పెట్టుకుంటామండి. చూడండి ఇందులో ఉండే తేమంతా బాగా లాగేసిందండి. ఇప్పుడు మనం శనగగింజలు పొడి వేద్దాము. ఇందులోనే మిరపకాయలు కూడా వేసానండి. పల్లీల పొడి వేసే తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకొద్దిగా వేద్దాం. అంతే అండి, అయిపోయింది. పల్లీం కూడా స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు మన సంగటి వెళ్ళి ముద్దలు చేసుకొని వచ్చేద్దామండి. సంగటి కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆపేద్దాం. చూసారండి స్టవ్ అంతా ఒకే పని ఆపేసానండి. వంట అంతా అయిపోయింది, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మామకి ఇచ్చేద్దామండి.
వేడి వేడిగా సంగటి, అలాగే బెండకాయ పచ్చడి అండి. తాలింపు మధ్యాహ్నం క్యారీకి వేస్తూ ఉంటానండి. చూడండి లంచ్ బాక్స్కి వేడి వేడి వైట్ రైసు, అలాగే బెండకాయ చట్నీ, తాలింపు. నేను తాలింపు ఎక్కువ వేస్తానండి రైస్ తగ్గించి మధ్యాహ్నంకి, ఎందుకంటే మధ్యాహ్నం ఆకలిగా ఉంటుంది కదా, తాలింపు అనేది బాగా తినేస్తారు కాబట్టి తాలింపు ఎక్కువ ఇస్తాను. అంతే అండి మన లంచ్ బాక్స్ రెసిపీ. వైట్ రైసు, బెండకాయ పచ్చడి, అట్టి దంటు తాలింపు. అది మధ్యాహ్నం లంచ్ కండి, ఇది ఇప్పుడు టిఫిన్ కండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ పచ్చడి మారిగానే వంకాయ రోటి పచ్చడి ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక లంచ్ బాక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.